ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రోహిణి హాస్పిటల్కి వచ్చి పిల్లల కోసం అన్ని టెస్టులు చేయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించిన మీనా వాళ్ళ చెల్లి సుమతి రిసెప్షన్లో అసలు నిజం తెలుసుకొని మీనా దగ్గరికి వస్తుంది. అక్క, రోహిణి ఇది రెండోసారి హాస్పిటల్కి రావడం, కానీ ఈసారి తను ఎందుకు వచ్చిందో చెప్పనా? రెండో బిడ్డ కనడం కోసం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమోనని టెస్టులు చేయించుకోవడానికి వచ్చిందంట అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సుమతి నువ్వు చెప్తున్నది? అసలు రోహిణికి ఫస్ట్ సంతానమే లేదు కదా అనగానే, అక్క మరి అలాంటప్పుడు రిసెప్షన్లో పనిచేస్తున్న ఆమె రెండో బిడ్డ కోసమని అంత క్లియర్గా ఎందుకు చెప్తుంది? ఏదో జరిగిందక్క అని అంటుంది సుమతి. ఇక మైండ్ బ్లాంక్ అయిపోతుంది మీనాకి. అక్కడి నుండి స్కూటీపై ఎలా నడుపుతుందో తెలియక, ఇదేంటి రోహిణి రెండో బిడ్డ కోసం అన్ని టెస్టులు చేయించుకుంటున్నానని అంత క్లియర్గా చెప్పింది అంటే రోహిణికి ఇంతకుముందే ఒక బిడ్డ ఉన్నాడా? మరి రోహిణి మనోజ్కి మోసం చేసిందా? అసలు ఏం జరిగింది అని చెప్పి పరధ్యానంగా ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. బాలు అది గమనించి, మీనా మీనా ఆగు, ఇల్లు ఇది అని చెప్పి స్కూటీని ఆఫ్ చేయిస్తారు. మీనా చాలా డల్గా ఉంటుంది. ఏంటి మీనా, ఏమైందో విషయం చెప్పు అనగానే రోహిణి గురించి మొత్తం విషయం చెప్పేస్తుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు. ఇది ఎంత పెద్ద విషయం మీనా. పార్లరమ్మా ఏదో అనుకున్నాను, ఇలా మనోజ్ గారిని ఇలా మోసం చేస్తుందా? ఒక బిడ్డ తల్లయ్యి పెళ్లి కాని దాల్లా ఈ ఇంటి పెద్ద కొడలవుతుందా? ఇక ఈ విషయాన్ని దాచే పని లేదు అని చెప్పి ఇక అందరికీ ఒక్కొక్కరిగా చెప్పేస్తాడు బాలు. ఇక ఇంటికి రాగానే రోహిణిని ప్రభావతి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక రోహిణి అంటుంది, వద్దత్తయ్య, నేనే తప్పు చేయలేదు. జీవితంలో ఒక్కొక్కసారి తెలియకుండా తప్పు జరుగుతుంది. అలాగే మనోజ్ తప్పులన్నీ నేను క్షమించాను, నన్ను ఇంటి కోడలుగా ఉండనివ్వండి అని చెప్పి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది ప్రభావతికి. ఇక ఇటువైపు మనోజ్, ఎంత నమ్మించావే, నువ్వు డబ్బున్న దానవని కలరింగిచ్చావు, ఇప్పుడేమో ఒక బిడ్డ తల్లివై ఉండి నా కొడుకుని చేసుకుంటావా? ఛీ అని చెప్పి తన్ని జుట్టు పట్టుకొని బయటికి గెంటేయగానే ఇక రోహిణి ఏడుస్తూ ఏడుస్తూ అక్కడ ఒక చెరువు ఉంటే దానిలోకి దూకేస్తుంది. ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. అమ్మో, ఇప్పుడు ఈ నిజాన్ని ఆయనకి చెప్తే అసలే ఆయన నోరు చాలా అంటే చాలా ఎక్కువ. మనోజ్ రోహిణి గురించి ఎప్పుడెప్పుడు ఏదైనా బయట పెడితే ఆయనకి కడుపుబ్బరం తగ్గదు. ఖచ్చితంగా మామయ్య, అత్తయ్య, మనోజ్ రోహిణి విషయం తెలిస్తే తన్ని ఇంటి నుండి గెంటేస్తారు. రోహిణి అన్ని విషయాల్లో తేడాగా ఉన్నా కొన్నిసార్లు రోహిణి కరెక్ట్గానే ఉంటుంది. కానీ అసలు నిజం రోహిణినే అడగాలి. అడిగాక నిజం తెలిసాక ఆ నిజం చెప్పాలా వద్దా అని నేను అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు అనవసరంగా ఆయన చెవిన వేశాను అంటే ఆయన మావయ్యకి చెప్తారు. అసలే మావయ్య చాలా అంటే చాలా వీక్గా ఉన్నారు. పరువు పోతుందని చెప్పి, కుటుంబ విలువలు పోతాయని చెప్పి దిగులు పెట్టుకుంటారు అని చెప్పి మీనా ఆ నిజాన్ని తనలోనే దాచుకొని ఏమీ లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. బాలు మాత్రం, ఏమైంది మీనాకి? నిన్నే కదా నేను చేసిన తప్పుకి బిర్యానీ హల్వా తెచ్చాను అని అనుకుంటారు బాలు. ఇది ఇలా ఉండగా ఇక ఇటువైపు రోహిణి రిపోర్ట్స్ తీసుకొని విద్య దగ్గరికి వస్తుంది. ఇదేంటే, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో వచ్చే నువ్వు రిపోర్ట్స్ తీసుకొని ఇంత హ్యాపీగా ఉన్నావు అనగానే, మరి హ్యాపీగా ఉండనా? రిపోర్ట్స్లో ఏమీ తేడా లేదని వచ్చేసింది. ఇక నేను చక్కగా ఒక బాబుని కనేస్తాను. అప్పుడు మా అత్తయ్య నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటే అవకాశం ఉండదు అనగానే, అబ్బా మంచి పని చేసావులేవే, ఎక్కడికో టూర్ ప్లాన్ చేసావంట కదా అనగానే, అవునే, టూర్ ఖచ్చితంగా వెళ్తాము. దానికంటే ముందు చింటూకి ఇక్కడే దగ్గరగా ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేశారు. అలాగే వాడిని రోజు చూడాలనిపిస్తుంది కదా అనగానే, పోనీలేవే, మీ అమ్మకి ఆభారం తగ్గింది. ఎందుకంటే మీ అమ్మ వయసు పెద్దదవుతుంది, తనకు కూడా ఆరోగ్యం బాగోలేదు. అదే నీ కొడుకైతే ఇక్కడే స్కూల్లో హ్యాపీగా ప్రతిరోజు నువ్వు వెళ్ళి చూడొచ్చు అనగానే, అందుకే కదే, ఎందుకంటే ఎంతైనా నా కొడుకు కదా అనగానే, ఇదిగో నీకు పుట్టబోయే బిడ్డ బయటికి వస్తే పెద్ద కొడుకుని మర్చిపోకు అని అంటుంది విద్య. అలా అంటావేంటే,
ఇద్దరు నా పిల్లలే అవుతారు అని చెప్పి ఇక రోహిణి హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది. ఇక మీనా చాలా డల్గా రోహిణి రాగానే, ఏంటి రోహిణి, ఎక్కడికో టూర్ వెళ్ళాలని మీరు అనుకుంటున్నారంట కదా అనగానే, అవును మీనా, ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుండి ఇంట్లోనే ఉన్నాము, అందుకే హ్యాపీగా ఎక్కడికైనా వెళ్తే ఒక్క వారం రోజులైనా స్ట్రెస్ లెవెల్స్ పోతాయి కదా అనగానే, అవునమ్మా, మీలాంటి చదువుకున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళకే తెలుస్తుంది, ఇలాంటి పూలు అమ్ముకునే దానికి ఏం తెలుస్తుంది, వంట చేసి ఇంట్లో అందరికీ మెప్పించడం కాదు అనగానే, అత్తయ్య, వంట చేసి ఇంట్లో అందరినీ మెప్పించడం చాలా మంచి పనని నా అభిప్రాయం, అలాగే మోసం చేసి బ్రతకడం నాకెప్పుడు చేత కాదు, చూడండి అత్తయ్య, మంచితనం ఇప్పుడు మీకు చెడులాగే కనిపిస్తుంది, కానీ ఎప్పుడో ఒకసారి మీరు కూడా పశ్చాత్తాపపడే రోజు వస్తుందిలే అనగానే, ఏమైంది మీనా, ఇక్కడ తప్పు చేసేవారు ఎవరున్నారు, అత్తయ్య మేము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి కొంచెం మా వైపు మాట్లాడింది, మీరు కూడా కార్లు కొనుక్కొని బాగానే ఉన్నారు కదా, ఏ ఒక 4-5 రోజులు అలా వెళ్ళి వస్తే తప్పేముంది, మీరు కొత్తగా పెళ్ళైన వారే కదా అని అంటుంది రోహిణి. దాని ముఖం, దానికి పక్కనున్న వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తేనే సాయంత్రానికి తిరిగి వస్తుంది అనగానే, అవునత్తయ్య, నాకు అత్తగారింటిపైన ప్రేమ, అలాగే డబ్బులు దుబారా చేస్తే పైన ఇల్లు ఎప్పుడు కడతాము, అందుకే దుబారాలు లేకుండానే ఇల్లే స్వర్గసీమ అనుకొని బ్రతికేవాళ్ళం, లేని గొప్పలతో నేను ఏం చేయలేనులే అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. ఇదేంటి మీనా ఈరోజు తేడాగా మాట్లాడుతుంది, పైగా అవన్నీ నాకు దెప్పినట్టే అనిపిస్తున్నాయి అని అంటుంది రోహిణి. పోనీలే, మీనా ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తుంది, నేనే మీనా గురించి చెడుగా ఆలోచిస్తున్నానా ఏంటి అని అనుకుంటుంది రోహిణి. ఇక సాయంత్రానికి అందరూ చేరడంతో ఇటువైపు రోహిణి, మనోజ్ బయట ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని రవి, శృతికి తెలుస్తుంది. ఏంటి రవి, మనం కూడా హనీమూన్కి వెళ్దాము అని అంటుంది. సరే శృతి, నువ్వెప్పుడు ఇక్కడే ఉండాలని డబ్బింగ్ స్టూడియోలో చాలా వర్క్ ఉందని చెప్తూ ఉంటావు, అందుకే ఎక్కడికి వెళ్ళలేదు అనగానే, మా మమ్మీ నీకు టికెట్స్ కూడా ఇచ్చింది కదా, నువ్వే వద్దన్నావు అనగానే, ఏరా రవి, వదిన గారు టికెట్స్ ఇచ్చారా, అవి వద్దన్నావా, నాకు మీ నాన్నకైనా ఇచ్చేసేలేకపోయావా అనగానే, ఆంటీ, అంకుల్ మీరు వెళ్ళడం కోసం హనీమూన్ దాకా వెళ్ళవసరం లేదు, గుడికి వెళ్తే చాలు, అయినా కొడుకులు కోడళ్ళు అందరూ ఉన్నప్పుడు మీరు వెళ్ళాలనుకోవడం ఏంటి, కనీసం మీనా బాలు వెళ్ళినా బాగుండని మీ నోటి నుండి రావాలి, కానీ ఎప్పుడు మీరేంటి చిన్నపిల్లల ఆలోచిస్తారు అని అంటుంది. అమ్మ శృతి, మాదేం పెద్ద వయసు కాదు, అప్పుడు మాకు హనీమూన్లు లేవు కదా, ఇప్పుడు మీరు వెళ్ళకపోతే అనగానే, చి ఆపు, ఇంకా కోడళ్ళ దగ్గర ఇంకా ఎందుకు దిగజారిపోతావు ప్రభా, వాళ్ళేదో మాట్లాడుకుంటే తగుదనమ్మా అని దూరిపోతున్నావు అని చెప్పి అంటారు సత్యం. ఇక కొరకొరగా చూస్తూ ఉంటుంది. వీళ్ళందరూ లోపలే నవ్వుకుంటారు. మనోజ్, రోహిణి, ఇప్పటికిప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళడం తప్పులేదు, అటువైపు నీ పార్లర్, ఇటువైపు వాడి బిజినెస్, ఇద్దరిది ఎవరు చూసుకుంటారు అని అంటారు సత్యం. నాకెక్కడ పార్లర్ ఉంది, అందులో పనిచేస్తున్నాను, కానీ మనోజ్ బిజినెస్సే అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏమండి మీరు వెళ్ళి కూర్చోవచ్చు కదా, నేను కూడా వస్తాను అనగానే, వద్దొద్దు, మీ ఆ నాన్న వెళ్ళినా పర్లేదు, నువ్వెళ్ళొద్దమ్మా అని అంటారు మనోజ్. ఏమైందిరా అనగానే, అమ్మవతి, మనోజ్కి నీ గురించి తెలిసిపోయింది, నువ్వు ఒకవేళ ఫర్నిచర్ని అమ్మేసి నీ చీటీల్లో కలుపుకుంటావేమో, వాడు 2 లక్షలు ఇచ్చినందుకు అనగానే, ఏరా మనోజ్ అలా అనుకుంటున్నావా అనగానే, అంటే మనిద్దరం ఒకటే కదమ్మా అని అంటారు. చి నోరు మీరా, నీలాంటి దాన్ని అనుకుంటున్నావే ఏంటి అనగానే, అమ్మయ్య, ఇప్పటికైనా అమ్మావతికి పెద్ద కొడుకు ఘనకార్యాలు అర్థమయ్యాయి నాన్న అని అంటారు. మరే చూడు మనోజ్, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నమ్మకమైన పని వాళ్ళని మనం షాపులో కొంచెం ఎక్కువ డబ్బులైనా ఉంచుకోవాలి, అలా నీకు చేత కాలేదా అని అంటారు సత్యం. సరేనన్నా, నేను వేరే వాళ్ళకి చెప్తాను అని అంటారు. ఇక మనోజ్, సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, రవి, శృతి మీ ఇద్దరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, పోట్లాడుకోకండి అని అంటారు. సరే అంకుల్ అని అంటుంది శృతి. మరి బాలు, మీనా అనగానే, వాళ్ళ ముఖం, వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ మాకెవరు చేసేవాళ్ళు ఉంటారు అనగానే, చి
ఇంత స్వార్థం పనికిరాదు. అయినా నీకు నాకు సేవలు చేయడానికి వాళ్ళు పనికొచ్చారు. కానీ వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళమని సంతోషంగా చెప్పాలని నీ నోటికి అనిపించలేదు. చూడమ్మా మీనా, మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళాలంటే అనగానే, నాన్న మీనా ఎప్పుడు గుళ్ళకి గోపురాలకి అంటుంది. మేమిద్దరం ఒక రోజంతా గుళ్ళన్నీ మన ఏరియాలో ఉన్న గుళ్ళకే వెళ్తాము అని అంటారు. ఇక బాలు సరే అని అంటారు. మరి మనమండి అని చెప్పి అంటుంది. మనమే ఉంది, ఇక్కడున్న సినిమాలకి షికార్లకి వెళ్దాంలే, నువ్వు చిన్నపిల్లవు కదా అని అంటారు సత్యం. ఇక అందరూ అలాగే చూస్తూ ఉంటారు. రెండో రోజు మనోజ్ రోహిణి ఇద్దరూ ఇక టూర్కి వెళ్ళిపోతారు. ఇటువైపు అప్పటికప్పుడే ఫ్లైట్ టికెట్స్ వాళ్ళ అమ్మగారు బుక్ చేయడంతో శృతి రవి కూడా ఇక వెళ్ళిపోతారు. ఇక మీనాబాలు చక్కగా అన్ని గుళ్ళు చూసుకుంటూ హ్యాపీగా కార్లో ఇక భోజన హోటల్లో భోంచేసి హ్యాపీగా మొత్తం రాజమండ్రి మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇంతలో చింటూ గుర్తుకొస్తారు. ఏమండి, చింటూని మనం దత్తత తీసుకోవాలనుకున్నాం, కానీ వాళ్ళ అమ్మతో మాట్లాడలేదు. ఒకసారి ఇటువైపు కేపీపాలెం దగ్గర కదా, వెళ్ళొకసారి చూసొద్దామా అని అంటారు. సరే పద అని చెప్పి అనేలోపు ఇక కారు ఆగుతుంది. ఇటువైపు చింటూ వాళ్ళమ్మ అటువైపు రోహిణి ఫోటోని గోడకి వేలాడదీయడం ఉండడంతో ఇద్దరు కిటికీలోండి పిలుస్తూ ఉంటారు. ఇక ఫోటో బాలో చూసి, మీనా ఒకసారి రా, మన పార్లరమ్మ ఈలింటి గోడపై ప్రత్యక్షమైందేంటి అని అంటారు. ఏంటండి అలా అంటారు అని చెప్పి తొంగి చూసేసరికి చింటూని ఎత్తుకొని ఇక ముగ్గురి కలిసిన ఫోటో ఉండడంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. ఇక పక్కనే ఉన్న పక్కింటి ఆవిడ, ఏంటమ్మా మొన్న చింటూ పుట్టినరోజుకి వచ్చారు, వాళ్ళమ్మ కోసం వెతికారు కదా, వాళ్ళమ్మ ఎవరో మీకు తెలుసా అనగానే, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళే కదా అనగానే, తనే కళ్యాణి, పాపం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, మోసపోయింది. అదిగో ఆ చింటూ బిడ్డని కన్నాక ఇప్పుడు సిటీలో ఎవరినో పెళ్లి చేసుకుంది. అప్పుడప్పుడు బిడ్డని ఉన్న తల్లిని చూస్తుందిలే. కానీ కల్పన జీవితం ఇలా అవడానికి కారణం కల్పననే. కానీ ఇప్పుడు తను ఆ భర్తకి నిజం చెప్పలేక ఇంట్లో ఈ బిడ్డకి తల్లి నవ్వలేక ఒక్కొక్కసారి అత్త అని పిలిపించుకుంటుంది అని చెప్పి పక్కింటి ఆవిడి ఇటువైపు రోహిణి గురించి నిజం చెప్పడంతో బాలు మీనా ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మీనా, నేను వింటున్నది నిజమా కళ అనగానే, నిజమేనండి, మీకు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, కానీ మీరు కూడా అందరితో చెప్తారు. మన రోహిణి పెళ్లి కాకముందే తల్లి అయ్యిందని హాస్పిటల్లో నర్స్ చెప్పారు, రిసెప్షన్లో కనుక్కున్నారు. కానీ చింటూనే తన కొడుకని నిజం తెలీదు అనగానే, అంటే వాళ్ళమ్మ మనకి కథ చెప్పి ఆ కథలో పాత్ర మన పార్లరమ్మదా? ఏంటి మీనా ఈ ట్విస్టు? ఇప్పుడు అర్జెంటుగా మా అమ్మావతికి ఈ విషయం చెప్తే అనగానే రోహిణిని బయటికి గెంటేస్తుంది. మీ మనోజ్ అన్నయ్యకి ఇంకొక పెళ్లి చేస్తుంది అనగానే, నిజమే అనగానే, చూడండి రోహిణి ఎటువంటి పరిస్థితిలో పెళ్లి చేసుకొని బిడ్డని కన్నాది అన్నది మనకు అర్థమైంది. ఒక ఆడపిల్ల జీవితం ఎప్పుడూ పాడు చేయకూడదు. కానీ రోహిణి మనోజ్కి ఏదో చెప్పాలని ఖచ్చితంగా తన పాత జీవితం చెప్తే అది అర్థం ఉంటుంది. ఇలా విషయాన్ని దాచిపెట్టి ఎన్ని రోజులు తను అబద్ధం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ చింటూ తన కన్న కొడుకే అనుకోకుండా మనం కూడా చింటూ వాళ్ళకి దగ్గరయ్యాము. అంటే ఆ రోజు రోహిణి ఇక్కడికి వచ్చినా మనం చూస్తామని తను తప్పుకుందన్నమాట అని చెప్పి మీనా పుట్టినరోజు నాడు జరిగినదంతా గుర్తు చేసుకుంటుంది. ఏంటో మా ఇంట్లో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని తెలీదు. ఆ మనోజ్ గాడి కోసం పెద్ద పెద్ద ట్విస్టులు బయట పెట్టాను. ఇప్పుడు పార్లరమ్మ ట్విస్టు బయట పెడితే మా నాన్న ఖచ్చితంగా బాధపడతాడు మీనా అని అంటారు. అందుకే కదా మామయ్య కోసం అలాగే అత్తయ్య కూడా షాక్ అయిపోతుంది. అందుకే కొన్ని రోజులు నిజం తెలిసినా మౌనంగా ఉందాము. నిజంగా మనం ఈ ఊర్లన్నీ గుళ్ళన్నీ షికారు వేసింది ఈ నిజం తెలుసుకోవడం కోసమే అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.